కమిషనరు నా స్విచ్ మార్కెట్ ని ముంచేంత మొహడు అయిపోయి ఉంటాను నువ్వు. నేను ఇసిరి పారేసిన రొట్టె ముక్కలు తినే నా కొడుకులు నా మీద కత్తులు ఇస్తారా? ఓటర్ దాడిపోతున్నారా మీరు? ఈ రాచకొండ లచ్చన ఇక్కడ చిటికేశారంటే రాష్ట్రం మొత్తం కర్ఫ్యూ పెట్టాల్సి వస్తాయి. లచ్చన మరీ అది ఇచ్చిపుచ్చుకోవడం మంచిది. నీ స్విస్ మార్కెట్ లో అక్రమ వ్యాపారాలు జరుగుతున్నాయని రిపోర్ట్ వచ్చింది, రైడింగ్ చేశాం. అడ్డు తగిలితే నిన్ను కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది, జాగ్రత్త. ఊరి నీ ఎబ్బ కమిషనరు నీకెవడన్నా శాతపడి చేశారంట్రా? నీతులు ధర్మఫలాలు వల్లిస్తావు. ఊసులుదారంటే నువ్వు నీ డిపార్ట్మెంట్ నా కోటలో తోట పని చేసుకోవాల్సి వస్తాయి. నోట్లో నరాలు తెగిపోయేటట్టు పిచ్చి కోతలు పైకు. నువ్వు ఇంట్లో కూర్చుని చప్పట్లే కొట్టుకుంటావో చిటికలే వేసుకుంటావో నీ ఇష్టం. హద్దు మీరు మాట్లాడితే నీ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇంతకాలం నీ దగ్గర సొమ్ము తిన్నాను కాబట్టి నీ చేతులకు బేడీలు వేయకుండా వదిలిపెడుతున్నాను. గెట్ అవుట్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, గెట్ అవుట్. ఎంత లెవెల్కి ఎదిగిపోయావంటే నువ్వు బోర్డర్ క్రాస్ అయిపోయావురా. కమిషనరు నీ కాకి గుడ్డలు ఇప్పించి నడి రోడ్డు మీద నిన్నెంత పెరేడ్ చేయిస్తాను చూడరా. నేను కూర్చోబెడితే కుర్చీ ఎక్కినోడివి నా మెడ మీద చేసి ఎవడో కోనికి సగానితో చేసేట్తో చేస్తామంటారా? అర్థమైందిరా? ఆ అలెగ్జాండర్ గారు ఏదో మంచి మంది వెళ్ళారు, మీరు ఆ వాయిలో పడిపోయారు. నా మార్కెట్ నే మూయించేసి తమాషా చూసేంత ధైర్యం వచ్చిందంటరా ఓబులయ్యా? ఒంటి మీద తెలివి మాట్లాడుతున్నావా? నేనేమిటి మార్కెట్ మూయించడం ఏమిటి? అసలు ఎవరు రైడు రోడ్డుకు వచ్చాడు మాట్లాడుతున్నాడు? నేనెవరో నీకు తెలియదు. ఈ ఫేసు నువ్వెప్పుడు చూడలేదు. నోటు కంటే సీటు కంటే ఈ లచ్చన్న ఫేస్ వాల్యూకి రేటు ఎక్కువని సెక్క భోజనం చేసి ఇప్పుడు రేటు ఫేరేస్తా ఉంటారా? ఆ కమిషనర్ నువ్వు ఒకటై సంబరం చేసుకుంటారా? వీడికేదో పిచ్చెక్కినట్టుంది. అసలు ఇలాంటి వాళ్ళు హోమ్ మినిస్టర్ ఇంటికి వచ్చి పిచ్చి పిచ్చిగా వాగుతున్నారని పేపర్ వాళ్ళకి తెలిస్తే పెద్ద గొడవ అయిపోతుంది. సెక్యూరిటీ వీళ్ళు పెట్టుకంటే ఇక్కడ నేను చిటికేశానంటే అసెంబ్లీలోని సీటు పేరిపోతారా?